తురుమెళ్ల గ్రామంలో సోదరుడు శ్రీనివాస్ మీద గోళ్లమూడి శ్రీనివాస్ మీద హత్యా ప్రయత్నం జరగటం చాలా దురదృష్టకరం. గొల్లపూడి శ్రీనివాసరావుని ఇందాకనే హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించి వచ్చాం. చాలా బాధాకరం. ఒక్క చోట కాదు, ఒక్కొక్క కాలు 4 చోట్ల ఇరిగిపోయింది. తల మీద హత్యా ప్రయత్నం చేస్తే తలకి 12 కుట్లు పైన పడ్డాయి. అసలు ఏంది దారుణం. పశువుల కంటే హీనంగా ఊచకోత కోసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈరోజు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కిరాతకాలు పెరిగిపోయినాయి, దుర్మార్గాలు పెరిగిపోయినాయి. గతంలో బాలకోటి రెడ్డిని కూడా పొట్టన పెట్టుకున్నారు. బాలకోటి రెడ్డి మా మండల పార్టీ అధ్యక్షుడిని చంపించింది గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. ఈరోజు దళితుడు ఒక శ్రీనివాసరావుని ఈరోజు తురుమెళ్లలో హత్యా ప్రయత్నం చేశాడంటే దానికి కారణం ఈ ఎమ్మెల్యే. ఇలాంటి అరాచకాలని మొదటి నుండి ప్రోత్సహించకుండా ఉంటే నియోజకవర్గం బాగుపడేది. ఇలాంటి వాటిని హత్యల్ని దాడుల్ని ప్రోత్సహించడం వలన పల్నాడు జిల్లా అంతా కూడా ఇక్కడ గోపిరెడ్డి, అక్కడేమో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వీళ్ళ అఘాయిత్యాలు పెరిగిపోయినాయి. ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకుల మీద దాడి చేయటం, హత్యా ప్రయత్నాలు చేయటం, హత్యా ప్రయత్నాలు చేయటం, వాళ్ళు వెళ్ళి మళ్ళీ ఎదురు కేసులు పెడతారు. ఈ దుర్మార్గాన్ని ఇంతవరకు ఎప్పుడు ఇన్నేళ్ల చరిత్రలో ఎప్పుడు మేము చూడలే. వాళ్ళే దాడులు చేస్తారు, కిరాతకంగా చంపుతుంటారు, హత్యా ప్రయత్నాలు చేస్తుంటారు, వెళ్ళి వాళ్ళే ఎదురు కేసులు పెడుతుంటారు. పోలీసులు కూడా వాళ్ళకి సహకరిస్తుంటారు. పోలీస్ డిపార్ట్మెంట్ని నిర్వీర్యం చేశాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక. వ్యవస్థను సర్వనాశనం చేశాడు. ఇవన్నీ రేపు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక అన్ని కూడా చక్కదిద్దుతాం. ఎవరైతే దాడులు పాల్పడ్డారో వాళ్ళందరినీ వదిలిపెట్టాం. చట్ట ప్రకారం అందరి మీద కూడా చర్యలు తీసుకుంటాం. దళితుడు తురుమెళ్లలో దళితుడు శ్రీనివాస్ మీద దాడి చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది చాలా దుర్మార్గం. రోజు కూలి పని చేసుకొని బతికేవాడి మీద ఇలాంటి అరాచకాలు చేయడం చాలా దుర్మార్గం.